ఒక్క చంద్రబాబు నాయుడు, ఒక ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఒక్క స్టేట్మెంట్ పాస్ చేయలేకపోతున్నారు. క్రైస్తవుల్ని కుక్కలు కొంటట్టు కొడుతుంటే, వాళ్ళ మీద దాడులు చేస్తుంటే, రాళ్ళు విసురుతుంటే, వాళ్ళ తలలు తెగనరుకుతుంటే, సంఘాలు కూలుస్తుంటే, లక్షలు పెట్టి కట్టుకున్నటువంటి సంఘాలు కూలుస్తుంటే, ముఖ్యమంత్రి గారు, మన ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడు మౌనం వహిస్తున్నాడు. వాయి మన ఓట్లు వాళ్ళకి లెక్కలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతని, ఐఎమ్ హిందూ, ఐఎమ్ అనపరాజిక్, సనాతని హిందూ అని ఎప్పుడైతే ఆయన కాషాయపు వస్త్రాలు వేసి మైక్ పట్టుకుని ఊగి చెప్పాడో అప్పటి నుంచి మొదలైంది ఈ దాడులు. ఎక్కువయ్యాయి దాడులు. మతతత్వపు పార్టీలు ఇవన్నీ కూడా. నా టార్గెట్ ఒకటే చెప్తున్నా స్ట్రైట్ గా, నా టార్గెట్ ఒకటే. వచ్చే ఎన్నికల్లో 3 సంవత్సరాలు ఇంకా ఉంది. వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానా లేదా పక్కన పెడితే, కూటమి ప్రభుత్వాన్ని మాత్రం రానివ్వకుండా చేయటమే నా టార్గెట్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలా క్రైస్తవుల ఓట్లు తీసుకుంటాడు చూస్తాను. పిఠాపురం అనేటువంటి నియోజకవర్గంలో దళితుల పైన, క్రైస్తవుల మీద కంటిన్యూస్ వివక్ష, డిస్క్రిమినేషన్ జరుగుతున్నట్టే కనీసం ఒక్క మాట మాట్లాడకుండా సంక్రాంతి పండగకు వచ్చి పిల్లలతో కలిసి డాన్సులు ఆడి వెళ్ళిపోయాడు ఆయన.